హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఇంట్లో దేవుడి సామాన్లు తోముతూ ఉంటాం, అలాగే రాగి ఇత్తడి చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. సో ఈరోజు నేను చూడండి పాతది అయిపోయింది. ఈ గ్లాసులతో వాటర్ తాగితే చాలా చాలా మంచిది కదా. సో ఇది చిటికలో ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి మనం వెనిగర్ ఇంట్లో ఉంటుంది కదండి, కొంచెం వెనిగర్ వేసుకుందాం ఇందులోకి. సో ఈ ఎక్కువ కష్టపడకుండా చింతపండు వాటిలతో కన్నా ఇలా అప్పుడప్పుడు బోల్డ్ పనులు ఉంటుంటాయి కదండి. సో అలాంటప్పుడు మనము ఇలా కొంత వెనిగర్ తీసుకోవాలి. కేవలం రెండు వాటిలతోటి మనం ట్రై చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు ఇందులోకి వెనిగర్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, అంతేనండి. సో ఇప్పుడు మనము ఇది కలపాలి. సో ఈ లిక్విడ్ అంతా ఒకసారి ఈ సాల్ట్ అంతా కరిగిపోవాలండి. కొంచెం కలిపేసేసి ఇప్పుడు ఈ వాటర్ తోటి మనము ట్రై చేసి చూపిస్తానండి. సో ఈజీగా మనము చేసుకోవచ్చు. లేకపోతే చింతపండు, తర్వాత సాల్ట్ అని, తర్వాత ఇంకా చాలా చాలా ట్రై చేస్తూ ఉంటాము. స్టవ్ మీద ఉడకపెట్టి చాలా వీడియోస్ కూడా పెట్టానులేండి. బట్ ఇది కూడా ట్రై చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా ఉందో కదా. ఇది దీంతో మనము రబ్ చేసుకోవాలి ఈ వెనిగర్ తోటి. లేదా మీరు ఇందులో ఈ వెజల్లో ఇలా వేసేసినా పర్వాలేదండి. ఒక 5 మినిట్స్ దీన్ని మనము కొంచెము ఇలాగా రబ్ చేస్తుంటే చూడండి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో. చూస్తున్నారు కదా. సో ఇందులో మీరు ఇలా డిప్ చేసి ఒక్క నిమిషం డిప్ చేసి చూపిస్తాను. ఆ సాల్ట్ కరిగిపోతే అప్పుడు ఈజీగా చూడండి. ఇదిగో చూసారు కదా. సో కనబడుతుంది కదండి. సో ఇలా వదిలేసినా మనకు పర్వాలేదు, లేదా మనం దీంతో రబ్ చేసేసినా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో కొంచెం సేపు ఉంచాను, చాలాసేపు తొందరగా అయిపోతుంది. ఎక్కువ రబ్ చేయాలని అవసరం కూడా లేదు. సో ఇలాగే వదిలేద్దామండి ఒక 5 మినిట్స్. ఇలా రొటేట్ చేసి బ్రష్ అది పెట్టకుండా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ కష్టపడక్కర్లేదు. చూడండి ఎలా అయిపోతుందో. కొంచెం సేపు ఉంచుకుంటే చాలు, మనం బ్రష్ కూడా పెట్టక్కర్లేదు. చూడండి అంత ఈజీగా ఉందో కదా. మన ఇంట్లో చాలా చాలా పాతవి పక్కన పెట్టేస్తూ ఉంటాము. చూడండి ఇలా ఉన్నది డిఫరెన్స్ ఎలా ఉందో. చూసారు కదా, నేను బ్రష్ కూడా వాడలేదు. ఈ ఓన్లీ ఈ వాటర్ తోటి ఇలా కలిపాను అంతేనండి. ఒక 5 మినిట్స్ మీరు వదిలేసేసి వేరే పని చేసుకుని ఇలాగా ఒకసారి అంతా అన్ని సైడ్స్ కలిసిందో లేదో చూసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి సో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది చూసారు కదా. లాస్ట్ లో మీరు ఒకసారి ఇలాంటి బ్రష్ తోటి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ వెనిగర్ అండ్ సాల్ట్ ఈ రెండు ఉంటే సరిపోతుందండి. సో ఇది చూసారు కదా ఎంత డిఫరెన్స్. ఇది కూడా ఇలా చేసేద్దామండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూసారు కదా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదిగో నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నామండి. ఇలా వదిలేద్దాము. చూడండి ఇందులో మళ్ళీ అది కూడా వేసేసాను. చూడండి ఎంత షైనింగ్గా వచ్చిందో. సో ఇంకా కొంచెం ఇదే వాటర్ తోటి మనం లోపల బయట కూడా ఈజీగా ఇలా వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఇలా నిలబెట్టేసి ఇది కూడా ఇలా నిలబెడదామండి. కొంచెం వాటర్ ఇందులో వేసి ఉంచితే లోపల కూడా నీట్గా అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా. మన చేతులు కూడా పాడవు, ఈజీగా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా కింద ఎలా ఉందో చూద్దామండి. 5 మినిట్స్ వదిలేసాను. చూడండి ఎంత బాగా అయిపోయిందో. మనం ఏ బ్రష్ కూడా పెట్టనవసరం లేదు. ఇంకా ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇది కూడా నీట్గా అయిపోతుంది. చూడండి సో ఎంత ఈజీగా చక్కగా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనము మామూలు వాటర్లో డిప్ చేసుకుందామండి.
ఇదిగోండి మంచినీళ్ళు తీసుకున్నాను. సో, ఈ విధంగా అయిపోయింది కదా! ఇది ఇందులో కొంచెం వాటర్ పోసానండి. సో, వాటర్ పారబోసేద్దాం. ఇప్పుడు మంచినీళ్ళలో కడిగేద్దామండి. చూసారు కదా! ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడెప్పుడు కూడా ఇది కూడానండి ఇందులో వేసేద్దాం ఈ వెనిగర్‌ది. చాలా మార్పొచ్చింది. ఇంకా 5 మినిట్స్ వచ్చిన వాటర్ కూడా బ్లాక్‌గా అయిపోయింది. చూసారు కదా! సో, ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడు కూడానండి ఈ ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడూ ఒక కాటన్ క్లాత్ తోటి తుడిచేసుకోవాలండి. దీన్ని ఎప్పుడు కూడాను. అలా తుడిచేసుకుంటే మనకి దీనికి వెంటనే పాడవు. డ్రైగా ఉంచుకుంటే మంచిది. ఎప్పుడు నీళ్ళతో ఉందనుకోండి ఎక్కువ, తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. సో, ఇదిగో చూసారు కదా! ఇది కూడా తుడిచేసుకుందాము. ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర సామాన్లు గాని, ఏవైనా సరే మనము ఇలా తుడిచేసి పెట్టుకుంటే చక్కగా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.